సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను. నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. వైసీఎల్పీ మీటింగ్ తర్వాత వైసీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన దూకుడు, సెటైర్లు, ప్రత్యర్థులపై వేస్తున్నటువంటి జోకులు చూసి జగన్ 2.0 అనేస్తున్నారు కార్యకర్తలు. జగన్లో ఈ మార్పునకు కారణమేంటి? ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో పరోక్షంగా పార్టీ శ్రేణులకు చూపిస్తున్నారా? జనాలు అర్థం చేసుకోవడం కాదు, జనాలకు అర్థమయ్యేలా చెప్పాలని ఫిక్స్ అయ్యారా? అందుకోసం జోరు పెంచుతున్నారా, గేరు మార్చుతున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్. దేశమంతా ఇప్పుడు సినీ ప్రేమికులు స్మరిస్తున్న పేరు ఒక్కటే, RRR. బాహుబలితో మాహిష్మతి రాజ్యానికి తీసుకుపోయిన జక్కన్న ఈ మూవీలో ఏం చూపించబోతున్నారు? ఎలాంటి ఫీలింగ్ మిగల్చబోతున్నారు? ఇన్నాళ్ళు లెక్కలన్నీ బాహుబలి, నాన్ బాహుబలి అన్నట్లుగా వినిపించాయి, కనిపించాయి. ఇప్పుడు ఆ స్థానాన్ని RRR తీసుకుంటుందా? ఓ తెలుగు సినిమా ఇంత సెన్సేషన్గా ఎలా మారింది? ఆ సినిమాలో ఏముంది? మూవీ సక్సెస్ను డిసైడ్ చేయబోయేది ఏంటి? ఈ సక్సెస్ ఇండస్ట్రీని ఎలా డిసైడ్ చేయబోతోంది? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్. తెలంగాణ రాజకీయం భగభగమని మండుతోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ యుద్ధంలో రోజుకో పరిణామం ఆసక్తికరంగా మారుతోంది. యూపీలో మిషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. 60 మంది స్ట్రాటజిస్టులను ఇప్పటికే పంపిన బీజేపీ మిషన్ 70 మొదలుపెట్టింది. ఇంతకీ ఏంటి మిషన్ 70? కమలం పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? మిషన్ 70 కమలానికి తెలంగాణలో అధికారాన్ని అందిస్తుందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్. దూకుడు సినిమాలో కూల్ బాబు అని ఓ క్యారెక్టర్ ఉంటుంది. తను నవ్వుతూనే పక్క క్యారెక్టర్ను కంగారు పెట్టించేస్తాడు. ఇప్పుడు ఈ సినిమా కథ ఎందుకు అనుకుంటున్నారా? సీఎం జగన్ అంటే టక్కున గుర్తుకొచ్చేది ఏంటి? ఆ సైలెన్స్, ఆ చిరునవ్వే కదా. అయితే ఇప్పుడు సైలెన్స్ విడిన జగన్ నవ్వుతూనే ప్రత్యర్థి పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా సూటిగా, స్పష్టంగా ప్రతిపక్షానికి సమాధానమిస్తున్నారు. అప్పుడప్పుడు జోకులు, సెటైర్లు పేల్చుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాస్త కారం, ఇంకాస్త వెటకారం అన్నట్లుగా ఉంటోంది జగన్ మాటలు. ట్రోల్ కా బాప్ అనిపించేలా ఆయన ప్రసంగం సాగుతోంది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఇన్నాళ్లు సైలెంట్గా కనిపించిన జగన్ ఇప్పుడు గేర్ మార్చారా? ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు అర్థం చేసుకుంటారులే అనుకున్న జగన్ ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ఫిక్స్ అయ్యారా? విపక్షాలకు సమాధానం చెప్పకపోవడం కూడా పార్టీకి, ప్రభుత్వానికి సమస్యగా మారుతుందని గ్రహించారా? వైసీఎల్పీలో ఎమ్మెల్యేలకు తాను చేసిన సూచనలను ముందుగా తానే ఫాలో అవుతున్నారా? అసెంబ్లీ వేదికగా ఆయన పేల్చుతున్న మాటల తూటాలు చెబుతోందేంటి? ఇదే దూకుడు వచ్చే ఎన్నికల వరకు కొనసాగించబోతున్నారా? పార్టీని కూడా అలానే రెడీ చేయాలని డిసైడ్ అయ్యారా? జగన్ ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మామూలుగా ప్రత్యర్థులు కానీ, విపక్షాలు కానీ ఎన్ని విమర్శలు చేసినా మౌనమే సమాధానం అన్నట్లు కనిపిస్తారు. అయితే ఇప్పుడు మాత్రం రూటు మార్చారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆయన తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి 3 ఏళ్ల పాలనలో జగన్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఆయన మీద, వ్యక్తిత్వం మీద, ప్రభుత్వం మీద, పాలన మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎవరిన్ని విమర్శలు చేసినా మౌనంగా ఉన్నారు, విన్నారే తప్ప ఎలాంటి రియాక్షన్ కనిపించేది కాదు. అయితే ఇప్పుడు మాత్రం రూటు మార్చారు. పనిలో పనిగా గేర్ కూడా మార్చారు. విపక్షాలపై విరుచుకు పడుతున్నారు. పెగాసెస్ అయినా, పోలవరమైనా, మద్యం బ్రాండ్లైనా ప్రతి విషయంలో ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడ్డారు. కోపంతో ఊగిపోవడం కాదు, నవ్వుతూనే కౌంటర్లు ఇచ్చారు. ఈ జగన్ బాబు కూల్ బాబు అన్న చర్చ జరుగుతోంది కూడా ఇందుకే. అసెంబ్లీలో జగన్ తీరు తరువాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జగన్ తన పంథా మార్చుకోవడం వెనుక వ్యూహమేంటి? ఎలా ముందుకెళ్లాలో పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారా? ఎన్నికల వరకు ఇదే దూకుడు కంటిన్యూ చేస్తారా? ఇక ప్రతి విషయంపై జగన్ స్వయంగా క్లారిటీ ఇస్తారా? జగన్ దూకుడుపై రాజకీయ వర్గాల్లో నడుస్తోన్నటువంటి చర్చ ఏంటి? జగన్ దూకుడు తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ ఇదే. ఏ వివాదంపై, ఏ విమర్శపై, ఏ ఆరోపణపై ఈ 3 ఏళ్ల కాలంలో జగన్ స్వయంగా వివరణ ఇవ్వలేదు. జనాలే అర్థం చేసుకుంటారు అనేలా కనిపించారు. అయితే ఇప్పుడు మాత్రం జనాలకు అర్థమయ్యేలా చెప్పాలని డిసైడ్ అయినట్లుగా ఉన్నారు. తన మార్కు నవ్వుతో అసెంబ్లీ వేదికగా జగన్ దూకుడు పెంచారు. ఇన్నాళ్లు ప్రభుత్వంపై, సీఎంపై వచ్చిన విమర్శలకు, ఆరోపణలకు మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చేవారు. వారు వ్యక్తిగత విమర్శలు, దూషణలతో ప్రతిపక్షంపై
విరుచుకుపడేవారు. దీంతో సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యేది. విపక్ష పార్టీ నాయకుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంతో కొన్నిసార్లు వివాదం కూడా అయ్యాయి. ఇది పార్టీకి ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు తెస్తోంది. దీంతో జగనే స్వయంగా రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తున్నారు. పార్టీపై ప్రభుత్వంపై తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాలని పక్కాగా ఫిక్స్ అయ్యారు. 3 ఏళ్ల తరువాత కూడా ఇలాంటి సైలెన్స్ పార్టీకి ప్రభుత్వానికి ప్రమాదకరమని గ్రహించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనను తాను మార్చుకున్నారు. భవిష్యత్తులో డోసు మరింత పెంచాలని ఫిక్స్ అయినట్లున్నారు. దూకుడు మంత్రం ప్రదర్శిస్తున్నారు. అందుకే అసెంబ్లీ వేదికగా దొరికిన అవకాశాన్ని చక్కగా వాడుకుంటూ సూటిగా అన్నింటికీ సమాధానం చెప్పుకుంటూ చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ బిగ్ సౌండ్ ఇస్తున్నారు. పెగాసస్ విషయంలో చంద్రబాబును కార్నర్ చేసే అవకాశం ఈసారి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు. స్వయంగా జగనే చంద్రబాబును ప్రశ్నించారు. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టుగా అసెంబ్లీలో దొరికిన అవకాశాన్ని చక్కగా వాడేసుకున్నారు. పెగాసస్తో ఎమ్మెల్యేల హక్కులను చంద్రబాబు హరించారంటూ హౌస్ కమిటీ కూడా వేశారు. ఆ తరువాత పోలవరం టాపిక్ ఎత్తుకున్నారు. ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుపై ఆయన సన్నిహితులపై సెటైర్లు పేల్చారు. పోలవరం ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమంటూ నవ్వుతూ బాణాలు విసిరారు. ఆ తరువాత మద్యం అంశానికి కూడా తానే స్వయంగా సమాధానం చెప్పారు. జే బ్రాండ్స్, జే ట్యాక్స్ అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలకు తన మార్కు కౌంటర్ ఇచ్చారు. అసలు ఆ బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిందే చంద్రబాబు హయాంలో అని తేదీలతో సహా పక్కా ఆధారాలు చూపించారు. లేని బ్రాండ్లను ఉన్నట్లుగా చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీపై విరుచుకుపడ్డారు. శ్రీమాన్ మద్య మహాచక్రవర్తి అంటూ చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. ఇలా ఒక్కో అంశంపై సూటిగా స్పష్టంగా కాస్త కారంగా ఇంకాస్త వెటకారంగా విరుచుకుపడ్డారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. కొద్ది రోజుల కిందట జరిగిన వైసీఎల్పీ మీటింగ్లో పార్టీ శ్రేణులకు జగన్ కీలక సూచనలు చేశారు. చంద్రబాబు నథింగ్ అన్నట్లు వ్యూహం మొదలుపెట్టి అసలు పోరాటం వీళ్లతోనే అంటూ కొందరి పేర్లు చెప్పారు. విపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని, దీనికోసం ప్రతి నాయకుడు మరో 3 సిద్ధం చేయాలని జగన్ సూచించారు. అయితే విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలో, ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలుసుకోండి, ఇదే శాంపుల్ అన్నట్లుగా జగన్ తీరు కనిపిస్తోంది. ఏమైనా జగన్ 2.0 మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ మార్పు అసెంబ్లీకే పరిమితమా, లేక ఇకపై ఇలానే ఉండబోతున్నారా అన్న ప్రశ్న మెదులుతోంది. ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలన్నీ వ్యూహాలు, ఎత్తులు, పొత్తులు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. వైసీఎల్పీ సమావేశంలో చంద్రబాబుని నథింగ్ అని జగన్ చెప్పడం ద్వారా ఆయన ఇగోను తట్టిలేపినట్లు కనిపిస్తున్నారు. బాబు నథింగ్ అంటూనే తన రాజకీయం మొత్తం బాబు చుట్టే తిప్పుతున్నారు. ఏమైనా సీఎం సైలెన్స్ ఒక్కోసారి ప్రభుత్వానికి సమస్యగాను ప్రమాదకరంగాను మారుతుంది. అది జరగకముందే జగన్ అలర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. మౌనం వీడి దూకుడు పెంచారా? ఇదే దూకుడు ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే అన్న మారిపోయాడని చెప్పండి, అన్న ఇక మౌనంగా ఉండడని చెప్పండి, అన్న అన్నింటికీ సమాధానం ఇస్తాడని చెప్పండి, అన్న ఆన్సర్ చేయడం మొదలు పెడితే ప్రతిపక్షాలకు చుక్కలే అని చెప్పండి. ఇదే ఇప్పుడు తాడేపల్లి నుంచి రీసౌండ్లో వస్తున్న నినాదం. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. సినిమాను వెతుక్కుంటూ ప్రేక్షకులు వారంతటా వారే వస్తారు. సినిమాను వెతుక్కుంటూ కలెక్షన్లు వాటంతటా అవే వస్తాయి. సినిమాను వెతుక్కుంటూ రికార్డులు వాటంతటా అవే వస్తాయి. RRR మూవీ టీంలో ఇప్పుడు కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ ఇదే. అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు బాస్, జరిగాక ఎవ్వరు గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటి అద్భుతమే జరిగింది బాహుబలి విషయంలో. బాహుబలి, నాన్ బాహుబలి అంటూ మన సినిమా కలెక్షన్లు లెక్కలేస్తున్నారంటే ఆ మూవీ సృష్టించిన వండర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి బాహుబలిని తెరకెక్కించిన రాజమౌళి, రామారావు, రామ్ చరణ్తో కలిసి RRR అంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా వారి నోళ్లలో నానుతున్న మాట ఒక్కటే, RRR. మరి RRR ఎలా ఉండబోతోంది? బాక్సాఫీసును ఎలా షేక్ చేయబోతోంది? పాన్ ఇండియా అంటూ సినిమాలు వస్తున్నా ఆ స్థాయి ప్రభావం ఏ మూవీ చూపించలేకపోయింది. వరల్డ్ వైడ్గా 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 ఆల్ ఇండియా టాప్ గ్రాసర్స్లో అగ్రస్థానంగా నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డును RRR మూవీ తిరగరాస్తుందనే నమ్మకం కోట్ల మంది అభిమానుల్లో ఉంది. అదే జరిగితే ఓ తెలుగు సినిమా మరోసారి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీని తిరగరాసినట్టే. మరి RRR మళ్ళీ పాన్ ఇండియాకు అసలు అర్థం చెప్పబోతోందా? రాబోయే సినిమాలకు RRR విజయం ఎలాంటి దారి చూపించే అవకాశాలు ఉన్నాయి? ఈ సినిమా హిట్ కొడితే భవిష్యత్ అంతా భారీ బడ్జెట్ సినిమాలేనా? అసలు మూవీకి ఎదురు కాబోయే సవాళ్లేంటి? వాటిని తట్టుకుని నిలబడగలిగేంత మ్యాటర్ RRRలో ఏముంది? నార్త్ ఇండియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్లను ఎలా తీర్చిదిద్దారు? జక్కన్న ప్రతిభకు RRR లిట్మస్ టెస్ట్ పెట్టబోతోందా?
ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే చాలు మల్టీ స్టారర్ అనేస్తున్నారు. నిజానికి ఒకే జనరేషన్, ఒకే స్థాయి, ఒకే ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి యాక్ట్ చేస్తేనే అది నిజమైన మల్టీ స్టారర్. RRR అలాంటిదే. దాదాపు ఒకే సమయంలో జీవించిన అల్లూరి, కొమరం భీం స్నేహితులైతే అన్న ఫిక్షన్ ఆలోచనకు దృశ్య రూపమే RRR. జీవితంలో ఒక్కసారి కూడా తారసపడని ఈ ఇద్దరు వీరులు కలిస్తే ఎలా ఉండేదన్న ఊహకు వెండితెర రూపమే RRR. పాత్రల పేర్లు తప్ప అంతా కల్పితమే అని రాజమౌళి కూడా చెబుతున్నారు. ఇక అటు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రీలాంచ్ ఈవెంట్లు చేస్తూ, ప్రెస్ మీట్లు పెడుతూ రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ ఈ RRR మూవీపై హైప్స్ పెంచేశారు. బయటకు వస్తున్న ఒక్కో విషయం మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. దాదాపు 70 రోజులు సినిమా కోసం నైట్ షూట్ చేశారు. ఆరీ అలెక్సా LF, ఆరీ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ కెమెరాలు ఉపయోగించి తీసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా RRR నిలవబోతోంది. ఇక యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్సేనట. బుర్రా సాయి మాధవ్ డైలాగులు తూటల్లా పేరబోతుంటే కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెస్మరైజ్ చేయబోతోందట. ఇక బడ్జెట్ నెంబర్ తెలిస్తేనే ఉలిక్కి పడుతున్నారు చాలామంది. నిజానికి 350 నుంచి 400 కోట్ల మధ్య ఖర్చు అవుతుందని ముందుగా అనుకున్న కరోనా కారణంగా షెడ్యూల్ అంతా రివర్స్ అయింది. దీంతో బడ్జెట్ 500 కోట్లకు చేరిందని టాక్. రెమ్యునరేషన్లు కాకుండా 336 కోట్లు ఖర్చయిందని ఏపీ సర్కార్కు నిర్మాణ సంస్థ తెలిపింది. దీనికి ప్రమోషన్ ఖర్చు కూడా కలిపేస్తే 500 కోట్లు ఈజీగా దాటే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎక్కువ ధరకు టికెట్ అమ్ముకునే అవకాశం కల్పించాయి. దీంతో పాటు ఇండియా వైడ్గా మంచి బజ్ ఉండటంతో మొదటి రోజు కలెక్షన్లు, వీకెండ్ కలెక్షన్లే కాదు, ఓవరాల్ గాను బాహుబలి 2 రికార్డులను RRR చెరిపేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. సంచలనాలకు కేర్ ఆఫ్ అయిన RRR పై ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బాహుబలికి మించి RRR ఉండబోతోందా? భారీ బడ్జెట్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పబోతోందా? పాన్ ఇండియా చిత్రాలకు ఇది దారి చూపిస్తుందా? RRRకు ఎదురు కాబోయే సవాళ్లు ఏంటి? RRR విషయంలో 70mm స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి బాహుబలి తరువాత తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చినా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్రభాస్ సాహో సోసో అనిపించింది. బాలీవుడ్లో కలెక్షన్లు పర్వాలేదనిపించినా తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇక రాధేశ్యామ్ విషయంలోనూ అదే జరిగింది. లెక్కల హడావుడి తప్ప సినిమాలో మ్యాటర్ లేదని తేల్చేశారు. పైగా కాశ్మీర్ ఫైల్స్ దెబ్బ కూడా పడింది. దీంతో బాహుబలి రేంజ్ బజ్ క్రియేట్ చేస్తాయనుకున్న సినిమాలు ఇండియా వైడ్గా బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయాయి. అయితే మధ్యలో వచ్చిన పుష్ప మాత్రం వండర్స్ క్రియేట్ చేసింది. నిజానికి హిందీలో రిలీజ్ చేయాలా వద్దా అన్న అనుమానంతోనే పుష్పను బాలీవుడ్ మీదకు వదిలారు. కలెక్షన్ల వర్షం కురిపించింది. జూకేగా నై అంటూ బాలీవుడ్ ఇప్పటికీ గడ్డాన్ని సవరించుకుంటూనే ఉంది. అయితే ఇది కూడా నాన్ బాహుబలిగానే మిగిలిపోయింది. KGF సినిమాది కూడా సేమ్ సీన్. పాన్ ఇండియాగా రాకపోయినా నార్త్లో రికార్డులు బద్దలు కొట్టింది. ఏదేమైనా బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేందుకు ఇప్పుడు RRR రాబోతోంది. బాహుబలికి మించి సక్సెస్ అయితే పాన్ ఇండియా మూవీకి సరికొత్త అర్థం చెప్పినట్లవుతుంది. ఒక రకంగా RRR విజయం అనేది రాజమౌళికి మాత్రమే కాదు, పాన్ ఇండియా మూవీస్కు లిట్మస్ టెస్ట్ లాంటిదే. RRR సక్సెస్ అయితే 400 నుంచి 500 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కామన్ అయిపోతుంది. అంతేకాదు KGF 2, లైగర్, పుష్ప 2, మేజర్ ఇలా వరుసగా రాబోతున్న పాన్ ఇండియా మూవీస్కు కొత్త దారి చూపించినట్లవుతుంది. ఇదంతా ఎలా ఉన్నా సినిమాను కొన్ని సవాళ్లు వెంటాడుతున్నాయి. అల్లూరి, కొమరం భీం పేర్లను నార్త్ జనాలు జస్ట్ విని ఉంటారు అంతే. పెద్దగా వారి గురించి తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి స్టోరీ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. RRR అలా కాదు, రీజనల్ క్యారెక్టర్లు, రీజనల్ విధానాలు. అలాంటిది బాహుబలితో పోలిస్తే ఇద్దరి క్యారెక్టర్లను నార్త్ ఆడియన్స్ మెదళ్లలోకి చేర్చడం అంత ఈజీ కాదు. మరి జక్కన్న ఏం చేస్తాడు, ఏం చేశాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదో మ్యాజిక్ రెడీ చేసే ఉంటాడులే, ఎంతైనా జక్కన్న కదా అని మరికొందరు ఫిక్స్ అయిపోయారు. ఇక అటు భారీగా పెరిగిన టికెట్ రేట్లు కూడా సినిమాకు సవాల్గా మారే ఛాన్స్ ఉంది. కాస్త సోసో అనిపించినా నెక్స్ట్ డే ఇమీడియట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఆ తరువాత ఓటీటీలు ఉన్నాయి కదా అని ప్రేక్షకులు ఇంటికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ఆ రేట్లను దాటుకుని ప్రేక్షకుడు థియేటర్లోకి రావాలన్నా, విజిల్స్ వేయాలన్నా, కేరింతలు కొట్టాలన్నా, రికార్డు కలెక్షన్లు రాబట్టాలన్నా సినిమాలో ఓ రేంజ్ కంటెంట్ ఖచ్చితంగా ఉండాలి. మరి ఎస్ఎస్ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్ రాజమౌళి అంటుంటారు ఇండస్ట్రీలో. విజయాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నారు. మరి అదే మ్యాజిక్
RRRతో కంటిన్యూ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మూవీ రిజల్ట్ కాస్త అటు ఇటు అయినా సీన్ మామూలుగా ఉండదు. అలా జరిగే ఛాన్సే లేదన్నది ఫ్యాన్స్ గట్టి నమ్మకం. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా అవే వచ్చినట్లు రాజమౌళిని వెతుక్కుంటూ విజయం దానంతటా అదే వస్తుందని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఏమైనా RRR పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ సినిమా, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, దేశమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా, తెలుగు సినిమా స్టామినాను తెలియజేసే సినిమా, కలెక్షన్లకు కేర్ ఆఫ్ గా నిలిచే సినిమా. ఇలా రివ్యూలు రెడీగా ఉన్నాయి. ఇక మిగిలింది సిల్వర్ స్క్రీన్ను షేక్ చేయడమే. ఇది మాత్రం క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 4 కొట్టేసింది. గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా యూపీలో భారీగా ఓటు శాతం పెంచుకున్న బీజేపీ మరింత జోష్తో 2024కు రెడీ అవుతోంది. అదే సమయంలో దక్షిణాది మీద కూడా కన్నేసింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కమలం పార్టీ తెలంగాణలోనూ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్రాన్ని కార్నర్ చేసి ఢిల్లీలో స్విచ్ నొక్కితే తెలంగాణలో బీజేపీ బల్బ్ ఆఫ్ అయ్యేలా ప్లాన్ చేసింది టీఆర్ఎస్. హస్తిన వేదికగా యుద్ధానికి సిద్ధమైంది. ఇక ఇదే సమయంలో బీజేపీ కూడా తగ్గేదే లే అంటోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మిషన్ 70 మొదలుపెట్టింది. ఇంతకీ ఏంటి మిషన్ 70? కమలం పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? కారు జోరుకు ఏ విధంగా బ్రేకులు వేయాలని కమలం పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారు. మిషన్ 70 కమలానికి తెలంగాణలో అధికారాన్ని అందిస్తుందా? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో ముందస్తు గాలులు వీస్తాయన్న ప్రచారం జరిగింది. అయితే తెలంగాణకు చేయాల్సింది చాలా ఉందని, ముందస్తు ఆలోచన లేనేలేదని కేసీఆర్ క్లియర్గా చెప్పేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కమలనాథులు మిషన్ 70 గెలుపు మంత్రాన్ని జపిస్తున్నారు. పట్టున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అదే సమయంలో అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు. వరుస పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టి వచ్చేస్తున్నారు. 2018 ఫలితాలను ముందేసుకొని అప్పుడు ఎక్కడెక్కడ రన్నరప్గా నిలిచాం, ఎక్కడ బలంగా ఉన్నామని లెక్కలేసుకుంటున్నారు. ఇక అటు తెలంగాణ మీద బీజేపీ అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. మన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటోంది. మిషన్ 70 అమలుకు రంగం సిద్ధం చేసింది. త్రిముఖ వ్యూహం, అవసరమైతే చతుర్ముఖ వ్యూహం అమలుకు సిద్ధమైంది. ఏదైనా సరే కారు జోరుకు బ్రేకులు వేసి ఎన్నికల్లో సత్తా చాటాలని, అధికారం చేజిక్కించుకోవాలని కమలం పార్టీ ఫిక్స్ అయింది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మిషన్ 70లో భాగంగా బీజేపీ వ్యూహాలు ఏంటి? క్షేత్రస్థాయిలో ఎలాంటి స్ట్రాటజీతో వెళ్లనున్నారు? ఆ 31 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి ఎందుకు? బీజేపీలోకి భారీగా వలసలు చూసే ఛాన్సు ఉందా? బీజేపీ మిషన్ 70 మొదలుపెట్టిన వేళ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 119 నియోజకవర్గాలకు కాను 70 స్థానాల్లో విజయం సాధించాలన్నదే బీజేపీ టార్గెట్. దానికే మిషన్ 70 అని పేరు పెట్టింది. రాష్ట్రంలోని 31 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలపై కమలం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. తెలంగాణలో 19 ఎస్సీ రిజర్వ్డ్, 12 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపు వీటిని క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ నియోజకవర్గాలపై ఇప్పుడు బీజేపీ నజర్ పెట్టింది. మిషన్ 19, మిషన్ 12 అని 2 విభాగాలుగా చేసింది. మిషన్ 12 బాధ్యతలను గరికపాటి మోహన్ రావుకు, మిషన్ 19 విజయ బాధ్యతలను జితేందర్ రెడ్డికి అప్పగించింది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేసిన జితేందర్ రెడ్డికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ ఎన్నికల్లోనూ ముషీరాబాద్ పరిధిలో పార్టీ బాధ్యతలు అందుకున్న జితేందర్ రెడ్డి మొత్తం 6 స్థానాలకు 5 కమలానికి విజయం కట్టబెట్టారు. ఈ 31 నియోజకవర్గాలపై టీఆర్ఎస్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోడు భూముల సమస్య పరిష్కారంతో పాటు పట్టాలు అందిస్తూ ఎస్టీలను, దళిత బంధుతో ఎస్సీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా 31 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని ఫిక్స్ అయింది. అవసరమైతే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఫిక్స్ అయింది. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కనీసం 10 సార్లైనా వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇక అటు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2వ విడత పాదయాత్ర చేసేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ పాదయాత్రను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
దాదాపు 60 రోజుల పాటు సాగే ఈ యాత్రలో 3 పార్లమెంటు స్థానాలు 19 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా జనగాంలో జరగనున్న బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక అటు ఐటీ సెల్ను కూడా మరింత పటిష్టం చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇప్పటికే 4000 మంది బీజేపీ ఐటీ విభాగంలో పనిచేస్తున్నారు. దాన్ని మరింత పటిష్టం చేసి సోషల్ మీడియా ద్వారా జనాలకు మరింత చేరువ కావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి దీనిపై ఆ పార్టీ నేతలు ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ వరకు పూర్తిగా కనుమరుగైంది. పైపెచ్చు అంతర్గత కుమ్ములాటలు కలహాలతో పాటు ఇవాళ కాంగ్రెస్ పట్ల కూడా ప్రజలకు నమ్మకం లేకుండా పొరపాటున మనం ఓటేసి గెలిపిస్తే కూడా వారు మూకుమ్మడిగా గులాబీ కండవాలు కప్పుకొని మరి కేసీఆర్ శంకలో చేరే పరిస్థితి వాళ్ళ కల్లారా చూశారు. కాబట్టి దీటైన ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే. ఎందుకంటే టీఆర్ఎస్ మొత్తం మజ్లిస్ ఎదుర్కొనేటువంటి ఈ ధైర్యము దమ్ము సత్తా సాహసము బీజేపీకి మాత్రమే ఉంది. దశాబ్దాలుగా నిరూపిస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు బీజేపీ వల్ల సాధ్యమనే. ఇక అటు మిషన్ 70లో భాగంగా వలసలను భారీగా ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్లో అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. సరైన టైం కోసం వేచి చూస్తోంది. 50 నుంచి 70 మంది వరకు కమల తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేస్తోంది. ఏమైనా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నదే మిషన్ 70 ట్యాగ్ లైన్. అయితే ప్రత్యర్థి కంటే ఓ క్షణం ముందే ఆలోచించే కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి అడుగులు వేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మిషన్ 70కి మిషన్ 100తో చెక్ పెడతారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే జీవిత లక్ష్యంగా మార్చుకోండి, దాన్నే ధ్యానించండి, దాన్నే శ్వాసించండి, దాన్నే కలగనండి అన్న స్వామి వివేకానంద సూక్తిని కమలం పార్టీ రాజకీయాలకు అప్లై చేసి మిషన్ 70 రూపంలో తెలంగాణకు తీసుకొచ్చిందన్నది మాత్రం క్లియర్ కట్.